రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే హామీల గురించి అడిగితే విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు పోలీసులకు చెప్పి. నిన్న ధర్నా చేస్తున్న విద్యార్థులను మహిళలని కూడా చూడకుండా ఏసీపీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, గలీజ్ మాటలు మాట్లాడాడు. ఆ ఏసీపీలో ఈ లాఠీ చార్జ్ చేసిన పోలీసులని సస్పెండ్ చేసేదాకా వదలము. నువ్వైతే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చావో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఈ తెలంగాణ ప్రజల పక్షాన నించుంటుంది. నువ్వు ఆ హామీలు పూర్తి చేసేదాకా నిన్ను వదలదు. ప్రతి హామీ అమలు చేసే తీరుతాము. నిన్ను రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన బీజేపీ నించొని నిన్ను గద్ద దింపే తీరుతాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. We want justice. We want justice. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరైతే ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామన్నారో ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ యువత ప్రాణాలతో చెడగట మారుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక విద్యార్థుల హామీలు, నిరుద్యోగుల హామీలు కనుక తీర్చకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహిళలను కూడా చూడకుండా మీరు చూడండి ఏ విధంగా మేము విద్యార్థులము, మేము నిరుద్యోగులు ఇద్దాము, కానీ మేము నక్సలైట్లము కాము, మేము ఉగ్రవాదులము కాము. ఒక ఉగ్రవాదుల లెక్క, నక్సలైట్ల లెక్క మమ్మల్ని హరాస్మెంట్ చేస్తారు, ఇళ్ళ కాడికి అరెస్ట్ చేస్తుర్రు. ఏ విధంగా మీరు చూస్తున్నారు చూడండి, మా పైన లాఠీ చార్జీలు చేస్తుర్రు. అడ్డగోలుగా మహిళా పోలీసులు కావచ్చు, ఈ యొక్క పోలీసులు చూడండి. రేవంత్ రెడ్డి